ఎవడ ధర్మనాశనం చేస్తున్నాడో అలాంటి పాస్టర్లకి జీతాలు ఇస్తాడు. పాస్టర్ల జీతాలు ఎందుకు ఇవ్వాలి? పోరంబోకులు వాళ్ళు. మీరు ఏం ఎడిట్ చేయకూడదు. పాస్టర్లు పోరంబోకులు స్టేట్మెంట్ ఇస్తున్నాను, నేను నిరూపిస్తా. ఎవరికి ఉపకారం చెప్పండి? ఎవరికి ఇవ్వాలి జీతం? అన్నం పెట్టే రైతుకి ఇవ్వాలి, జవాన్కి ఇవ్వాలి. ఇంకా చాలా సంస్థలు అనాథలకి అభాగ్యులకి సేవ చేస్తుంటాయి, వాళ్ళకి ఇవ్వాలి. పాస్టర్లకి ఎందుకు ఇవ్వాలి? వాడు సమాజాన్ని విడగొట్టడానికి వచ్చాడు, నీతి లేనివాడే అలా అవుతాడు. వాడికి ఇంటి పేరు లేకుండా జీవించలేడు, వాడి పేరు పోని వాడి నమ్మిన బైబిల్లో ఉండదు, వాడి పూర్వీకులకి గొర్రెమాతానికి ఏ సంబంధం ఉండదు. అసలు ఆ దేశభక్తి లేనటువంటి ఆ దరిద్ర మతాలను ఇక్కడ పెంచడానికి మన డబ్బులు వాడడం అంటే మన వేలు మనకన్నేగా. కాబట్టి సెక్యులరిజం ఈజ్ ఎ బిగ్గెస్ట్ జోక్. ఇంకో మాట చెప్తున్నాను, సెక్యులరిజం ఈజ్ ఎగ్జిస్ట్ until there is only majority Hindus are there. When Hindus are decreased, there is no secularism. Okay. పోనీ హైదరాబాద్లోనే ఉన్నాం కదా, సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అనుకుంటే ఎవరైనా అంటే నేను మాట్లాడితే ఇంకా హట్ అయి చస్తారు, కానీ సెక్యులర్ డాగ్స్ అంటాను, కుక్కలు హట్ అవుతాయి. ఎవడైనా సరే పాత బస్తీలో బంద్ చేసేద్దాం, రెండు వచ్చింది. సెక్యులరిజం బయ్యా బయ్యా అంటారు కదా కుయ్యగాళ్ళు, ఏడా సెక్యులరిజం ఓన్లీ హిందువులు ఉన్న చోటే ఉంటుంది తెలుసా? మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు నా మత కలహాలు గొడవలు జరిగినాయి అనుకోండి, చెక్ చేయండి, అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్న చోటే జరుగుతాయి. ఎందుకని? మొన్న తమిళనాడులో వాళ్ళు 70% అయ్యారట ముస్లిమ్స్, అందుకని గుళ్ళో మైక్ అది పెడుతున్నారు, వాళ్ళ గుళ్ళో ఈ పూజలు అవి చేయకూడదు, మూసేయాలి అని మూసేశారు. తర్వాత కోర్టుకి వెళ్తే ఏదో చెప్పింది. కాబట్టి ఎవరైనా సెక్యులరిజం అంటే ఆడు దొంగ, అబద్ధం. కాబట్టి గుడికి, మసీదుకి, చర్చికి, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు సెక్యులరిజం ఉన్నట్టు. మీరు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి ఉంటారు, నేను కాశీ వెళ్ళాను, ఇంకొకళ్ళు ఎవరో రామేశ్వరం వెళ్ళారు. గవర్నమెంట్కి ఏం సంబంధం? మనం గుడికి వెళ్తే గవర్నమెంట్కి ఏంటంటే సంబంధం? అతనెవరో హాజయాత్రకి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం? అతనెవరో చర్చికి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం? వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? అవునా? గవర్నమెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? వాచ్ డాగ్. వాచ్ డాగ్ అంటే ఏం చేయాలి? చూస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, సింపుల్. పోనీ నా మాటలు ఏదైనా రాంగ్ అని నిరూపిస్తే మళ్ళీ ఈ ఛానల్ ద్వారా సారీ చెప్తాను నేను. రెడీ? హిందువులు అత్యధికంగా ఉన్న మన దేశంలో మత మార్పిడికి ఒక కారణంగా చూసుకుంటే హిందూ దేవాలయాల్లో టికెట్ రేట్లు కానివ్వండి, విఐపి దర్శనాలు అని కానివ్వండి, కంప్లీట్గా కమర్షియల్ చేసేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతుంది. ఒక ఇంత టికెట్ ఇస్తేనే మీకు లోపల దర్శనం అని కానివ్వండి, చాలా చాలా తీసుకొస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఒక రకంగా ఎందుకు వెళ్ళటం, గుడికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని కొంతమంది అనుకుంటున్నవి కూడా ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలుండి కూడా ఈ టికెట్ల రేట్స్ పైన కానివ్వండి, వేటిపైన మనము పోరాడలేకపోతున్నామా? నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక స్టిక్కర్ రిలీజ్ చేశాం. పివి నరసింహారావు గారి సమాధి దగ్గరే మన వాళ్ళందరినీ ఊరికే పిలిచి, ఆ స్టిక్కర్ ఏంటంటే సే నో టు హుండీ. శాంపిల్కి ఎక్కడో 1-2 ఉన్నాయి, చాలా పంచిపెట్టాం, అంటించాం. హుండీలో డబ్బులు వేయకండి, ఆ డబ్బులను ఆవులకి ఖర్చు పెట్టండి, అనాథలకు ఖర్చు పెట్టండి, పుస్తకాలు కొని పంచిపెట్టండి, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టండి, రైతులకు ఖర్చు పెట్టండి, జవాన్లు ఖర్చు పెట్టండి అని 6 ఆప్షన్లు ఇచ్చాం. చిన్న దేవాలయాలకు ఇవ్వండి, ఇలా చెప్పాం. కానీ సెంటిమెంటల్గా మాత్రమే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన 10,500 పెట్టి టికెట్ కొనేస్తారు. దగ్గరగా చూశాను. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీవాణి ట్రస్ట్ అని విడిగా పెట్టి 100 కోట్లు నొక్కేసింది. ఏమన్నాను నేను? నొక్కేసిందని చెప్పా. మళ్ళీ స్టేట్మెంట్ ఏమి వెనక్కి తీసుకో. 4.5 ఏళ్లలో ఎన్ని 100 కోట్లు వచ్చినాయి అంటే ఆ మధ్య ఎప్పుడో మేము 600 గుళ్ళు బాగు చేసామన్నాడు. ఎక్కడో చూపిస్తే వెళ్ళి దండం పెట్టుకుంటాం. మన డబ్బుల్ని తినేస్తూ, మన డబ్బులతో, మనకు దేవాలయాల డబ్బులతో ఇతర మతాలను పెంచుతూ మన ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పనిచేస్తున్నారు. ఎవరో వాళ్ళు పనిచేయడం వేరు, కానీ గవర్నమెంటే ఆ పని చేస్తుంది. గవర్నమెంటే ఆ పని చేస్తుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అనే విశ్వాసం లేనటువంటి గొర్రెలు. మొన్నటిదాకా కేటీఆర్ లాంటివి. కేటీఆర్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, అతను గుడికి దేవుడు అలాంటి వాటి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి టాక్ ఉంది. అతను ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము 1200 కోట్లు పెట్టుబడి పెట్టాం యాదాద్రి మీద, యాదగిరిగుట్ట మీద 1200 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు మాకు రోజు ₹1 కోటి ఆదాయం వస్తుంది. మా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ ఎలా అవుతుంది అన్నాడు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, ద వే హౌ దే సీ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కింద నుంచి పైకి వెళ్ళడానికి 500 కట్టాలి. తెలుసా? వెళ్ళారా మీరు? వెళ్ళాను. కింద నుంచి పైకి వెళ్ళడానికి 500 కట్టాలి. అక్కడ నిద్ర చేయడానికి లేదు. పూర్వం ఈ కొత్తది కట్టకముందు చాలామంది నరసింహస్వామి ఆపరేషన్ చేస్తారని నమ్మకం. పూజారి నాతో కూడా చెప్పారు. అక్కడ చాలామందికి నమ్మకం. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయో వాళ్ళు రాత్రి నిద్ర చేసి వెళ్తే బాగుండేది వాళ్ళకి. అక్కడ ప్లేసే లేకుండా చేసి కింద నుంచి పైకి వెళ్ళడానికి డబ్బులు పెట్టి, పోనీ అది కూడా పోనీ గొప్పగా కట్టారా అంటే వానొస్తే నీళ్ళు వచ్చేసి ఇలాగా మన దేవాలయాల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తయారు చేశారు. నేనేమంటా అంటే వాళ్ళకి బుద్ధి లేదు సరే, మరి డబ్బులు పెట్టి దర్శనానికి వెళ్ళేవాళ్ళు పుణ్యం ఒకటేనా నీకు? నీ పుణ్యం వస్తే చాలా. దేవాలయమే లేకపోతే నువ్వు ఎవరికి మొక్కుతావు? కాబట్టి దేవాలయం ఉండాలంటే హిందువులు ఉండాలి. హిందువులు ఉండాలంటే హిందువులకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే చరిత్ర తెలియాలి. నువ్వు చదవు, వినవు. ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉంటుందా? మరి గుళ్ళ మీద కట్టిన మసీదులు 1000 చూపిస్తా. కాబట్టి మారవలసింది ఎవరు? ప్రభుత్వాలు మారవు, అవి అలాగే ఉంటాయి. దానికి రుజువు ఏమిటి? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ ఎవరు? హిందువుల్ని 15 నిమిషాల్లో వేసేస్తాను అన్నవాడు ఇప్పుడు తెలంగాణ ఉపసభాపతి. ఇప్పటికీ ఆ స్టేట్మెంటు వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. హిందువులు 15 నిమిషాలు వేసేస్తానన్నవాడు హిందువులకి రాజ్యాంగం మీద ప్రమాణం చేయించడం ఎంత జోక్ అది. పులి వచ్చి శాకాహారం గురించి మాట్లాడినట్టు కదా, పంది పరిశుభ్రత గురించి మాట్లాడినట్టు కదా. మరి ఎవరికి ఉండాలి అసలు ఆలోచన? చెప్పండి, ఎవరు మారాలి? మీ కళ్ళ ముందే ఎవరైనా ఇలా వాటర్ బాటిల్లో లేకపోతే తినే ఫుడ్డో ఠు అని ఊసి ఆఫర్ చేస్తే, ఏ జ్యూస్లోనో, హౌ యూ రియాక్ట్, హౌ యూ ఫెల్ట్ కదా? యూ రిజెక్ట్ నా? మరి అన్నిట్లో ఉమ్మేస్తారని నీకు తెలీదా హలాల్ అంటే? బోల్ వీడియోలు చూసావు కదా నువ్వు. రోటీల మీద ఉమ్ము, బిర్యానీ మీద ఉమ్ము. హిమాలయ అని ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు మొన్న సర్టిఫికెట్ కూడా పంపించారు. మొత్తం మా ఐటమ్స్ అన్నిటినీ హలాల్ ఇచ్చేసాము. వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఉమ్ముతారు, వాళ్ళు మెజారిటీకే కుమ్ముతారు. నీ సిగ్గేది అంటున్నా, నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు? నీ ఇంగితం ఏది? పాకిస్తాన్ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? మీరు ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది?
ఆ దేశాలు పుట్టాల్సిన పని లేదే. కోట్ల మంది హిందువుల్ని చంపితే, వేల లక్షల దేవాలయాలు కూలిస్తే ఈ దేశాలు పుట్టినాయి.